హలో నమస్తే అండి, వెల్కమ్ టు తాళ్ళూరు అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పచ్చి పులుసు చూపిస్తున్నారండి. మా అత్తయ్య గారు చూస్తారు. మా అత్తయ్య స్టైల్లో పచ్చి పులుసు పాతకాల పద్ధతిలో తయారు చేయడం చూపిస్తాను. కావలసిన పదార్థాలు: ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం, మీకు ఇష్టం ఉంటే బెల్లం వేసుకుని, లేకపోయినా బాగుంటుంది. కళ్ళుప్పు, చింతపండు, ఎండుమిర్చి. ఇవి కాల్చుకోవాలి. నిప్పులు ఉంటే నిప్పుల మీద కాల్చుకోవాలి, లేకుంటే స్టవ్ మీద కాల్చుకొని చూపిస్తానండి. ఇప్పుడు కాల్చుకోవాలి, నిప్పుల మీద కాల్చుకోవాలి. కట్ల పొయ్యి ఉన్న వాళ్ళు బొగ్గుల మీద కాల్చుకోవాలి. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు కదా, అందుకని స్టవ్ మీద కాల్చుకుంటున్నానండి. అన్నీ కాలిపోయినండి. ఇవి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు పచ్చి పులుసు తయారు చేసే విధానం చూపిస్తున్నారండి అత్తమ్మ. చింతపండు నానబెట్టుకున్నాము, ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చి పులుసుకి. కళ్ళుప్పు, ఇవన్నీ చేత్తోనే గట్టిగా పిసుకోవాలి. మిరపకాయలన్నీ నలిగేటట్టుగా బాగా గట్టిగా పిసుకోవాలండి. ఆనియన్స్ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాక సన్న ముక్కలు అయ్యే వరకు కట్ చేసుకోవాలి. రెండు బాగా ఉప్పు కూడా ఉంది కాబట్టి త్వరగానే అవుతుందండి. చేతితోటే చేసుకుంటేనే బాగుంటుంది. మిక్సీలో వేసుకోకూడదు, చేతితోటే నలుపుకోవాలి. మిరపకాయలు, ఆనియన్స్, ఉప్పు బాగా పిసికేసిందండి. నెక్స్ట్ చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కూడా పిసికి ఆనియన్స్లోను మిరపకాయలోను వేయాలి. చింతపండు తొక్కలు లేకుండా చేయడం పెట్టుకొని వేసుకోవాలి. బెల్లం కూడా కొంచెం వేసుకోవాలండి, మనం తినే స్వీట్ని బట్టి బాగుంటుంది. అన్ని కరెక్ట్గా సరిపోయే లేదో టేస్ట్ చూసి చెప్తారండి అత్తమ్మ. అన్ని కరెక్ట్ ఉంది, అన్ని సరిపోయినాయండి. సూపర్గా ఉంది. పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. అత్తమ్మ అన్ని బాగా పర్ఫెక్ట్గా చేసింది. నేను కూడా టేస్ట్ చేసి చూసాను. సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.